హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంచలనం క్రియేట్ చేసిన బర్రెలక్క మీ అందరికి తెలుసు. సో తను ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి మనందరికి తెలుసు. అసలు లవ్ మ్యారేజా కాదా అనేది మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో వాళ్ళు ఎవరో కాదు, బర్రెలక్క వెంకటేష్. సో ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అమ్మా. నమస్తే బ్రో. సో అంటే నాకే షాక్ ఇచ్చారు కదా మీరిద్దరు కలిసి. అంటే ఎందుకంటే నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన, నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు చేయొచ్చు కదా, చేసిన వచ్చినప్పుడల్లా ఇద్దరు కలిసి వచ్చారు నా దగ్గరికి ఇంటర్వ్యూకి. సో ఎవరంటే అత్తమ్మ కొడుకు ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు అంటుండే. బట్ నాకు కూడా ఎప్పుడు డౌట్ రాలేదు, అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారా ఏంది అని చెప్పేసి. సో మీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏంది వెంకటేష్ నీకు ఎట్లా తెలుసు? లవ్ మ్యారేజ్ ఏం కాదన్నా. లవ్ మ్యారేజ్ కాదా? సరే ఏ మ్యారేజ్ చెప్పు మరి. అరేంజ్డ్ మ్యారేజే కదా. లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరు కలిసి అన్ని సార్లు రారు కదా అన్న. స్టూడియో కొంచెం దాచుకోవాలని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. ఆమె ఒకతే వస్తుంది స్టూడియోకి. ఓకే డౌట్, ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి రిలేషన్ కాబట్టి అన్ని సార్లు వచ్చినాం స్టూడియోకి. ఏ స్టూడియోకి అయినా కానీ నేనే తోలుకొని పోయినా. ప్రతి ఇప్పుడు దగ్గర ఒక 30 స్టూడియోలు ఉంటాయి. 30 స్టూడియోలకు మేము ఇద్దరం కలిసే పోయినాం. అప్పుడు వేరే స్టూడియో అంటే మామూలుగా లవర్స్ అయితే అట్లా పోరు, అంత ఫ్రీగా తిరగరు కదా. డైరెక్ట్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయితే ఇంటర్వ్యూ తోలుకోయితే నేనే. సో అంత ఫ్రీగా తిరగరు అన్నావు కదా నువ్వు. సో అన్నిసార్లు నా దగ్గరకు వచ్చినావు, నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నావు కదా బర్రెలక్కకి, నువ్వు కూడా కూర్చో ఇంటర్వ్యూలు అంటే ఇన్ని రోజులు ఎందుకు కూర్చోలే, ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు హస్బెండ్ పోస్ట్ వచ్చింది, అంతకుముందు ఫ్రెండ్ ఎవరైనా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా? ఇంతకుముందు మీరు ఏమన్నారు అంటే అయితే దాచుకొని ఉంటారన్నా, ఇప్పుడు అది దాచిపెట్టినట్టే కదా. అప్పుడు నువ్వు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయలేదు, కూర్చొని ఇంటర్వ్యూలో అంటే అంటే ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు ఆమె అంటే ఫేమస్ అయ్యింది, నేను నా వీడియోలు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఈయన కూర్చోబెట్టినా గానీ అప్పుడు చూడారు, అప్పుడు కంటెంట్ లేదు నాతోటి, ఇప్పుడు ఉంటది. ఓకే అసలు శిరీష్ ఎట్లా పరిచయం నీకు? మాకు ఇంటర్ ఫ్రెండ్, ఇంటర్మీడియట్ ఫ్రెండా? సో ఏ కాలేజ్ మీరు ఇద్దరు? విజేత కాలేజ్. ఏ గ్రూప్ నువ్వు? బైపీసీ. నువ్వు ఎంపీసీ. మరి ఇద్దరు ఎట్లా క్లాస్మేట్స్ కాదు కదా? కంబైన్డ్ ఉండే క్లాసెస్ మొత్తం. ఓకే అదొకటి. వీళ్ళు మా రిలేషన్స్, మా మమ్మీకి వెళ్ళి చుట్టాలు అవుతారు. కానీ అప్పుడు అంతగా మేము ఎక్కువ సిటీలో మా మమ్మీ ఇట్లా సిటీలో ఉండేది అనమాట. సో నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది, ఎక్కువ తిరిగేదాన్ని కాదు. ఇక నాది హాస్టల్ లైఫ్. వీళ్ళు మాకు చుట్టాలు అవుతారు అనుకుంటే అంతకుముందు మా మమ్మీకి తెలుసు కానీ నాకు తెలియదు. తర్వాత ఇంకా మాది ఫస్ట్ ఉంటది క్లాస్ రూమ్, తర్వాత వీళ్ళ క్లాస్ రూమ్ ఉంటది. తర్వాత మీరు మాకు రిలేషన్స్ అవుతారంట ఇట్లా మా మమ్మీ చెప్పింది అనేసి చెప్పిండు. చెప్తే మరి ఏం చేయాలని అంటే నాకు నచ్చకపోతుండే అప్పుడు వెంకటేష్ అంటే ఆయన అన్ని సూక్తులు చెప్తుండే. నువ్వేంది నాకు అట్లా అట్లా మాట్లాడుతుండే. సూక్తులు చెప్తుండే, నువ్వు అమ్మాయిలు అంటే ఇట్లా ఉండాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, నీట్ అట్లా చెప్తుండే. అంటే నువ్వు అప్పుడు ఏం పెట్టుకోకపోతుండే? నాకు అసలు అంటే మామూలుగా జీన్స్ వేసుకోవడం అట్లా కొంచెం స్టైల్ పడుతుండే. ఇంకా పూలు గాజులు అంటే మామూలుగా ఎవరు వేసుకోరు కదన్నా. శారీ మీద కంటే అప్పుడు పెట్టుకుంటారు. రెగ్యులర్ గా కుంకుమ పెట్టుకొని రెగ్యులర్ గా గాజులు వేసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా మామూలుగా వేసుకోరు. ఇక అట్లా చెప్తుండే. నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు, ఎవరని చెప్తున్నావు, అట్లా ఎక్కువ గొడవ పడేవాళ్ళం తప్ప అది మ్యారేజ్ కాడికి వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్. ఓకే అయితే ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకుందామని మీరు అనుకున్నారా, ఇంట్లో వాళ్ళు అనుకున్నారా? ఇంట్లో వాళ్ళే అన్నారు. ఇంట్లో వాళ్ళు అన్నారు. ఎవరన్నారు ఫస్ట్? వీళ్ళ మమ్మీ అన్నది. ఎవరితో అన్నది? మా మమ్మీతోన. వాళ్ళిద్దరు మాట్లాడుకొని మీ ఇద్దరికి ఎప్పుడు చెప్పారు? అంటే మా మమ్మీ ఫస్ట్ అంటే వీళ్ళ మమ్మీ చెప్పలేదు నాకు. అయితే మ్యారేజ్ ఉన్నదంట. ఇంకా అంటే మా షాపు కోడేరులో మ్యారేజ్ ఉన్నది. అయితే మా మామ అత్తమ్మ ఇద్దరు వెళ్ళిరంట. వెళ్తే ఇంకొకసారి అడుగుదాము అంటే ఊర్లో కొంచెం ఇట్లా అనుకుంటున్నారు, ఇద్దరు కలిసి తిరుగుతురు చేసుకుంటారేమో అనేసి అంటున్నారు. మళ్ళీ నిజంగా వీళ్ళ మనసులో ఉందేమో, సరే వాళ్ళు ఇష్టపడితే చేద్దాం అనేసి మా అత్తమ్మ అన్నదంట. అంటే మా మమ్మీ దగ్గరికి వచ్చి అడిగిందంట. ఇంకా ఇట్లా ఇద్దరు ఇట్లా ఇంటర్వ్యూలు అప్పటికి బర్ల వీడియో వైరల్ అయిన తర్వాత నేను సిటీలో ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఈయననేమో కోచింగ్కి వెళ్తుండే, ఇంకా నేనేమో స్టడీ హాల్కి వెళ్ళేదాన్ని. ఈయన మామూలుగా జాబ్ చేసేటోడు, పార్ట్ టైం జాబ్ అట్లా చేసుకొని చదువుకునేవాడు. ఇంకా అయితే నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కానీ మామూలుగా ఎక్కడన్నా క్యాటరింగ్కి ఇట్లా వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు వెళ్తుంటే అప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకుని చాలా ఇబ్బంది అయితే క్యాటరింగ్కి ఇట్లా వెళ్ళేదాన్ని. ఇంకా నాకంతా తెలియదు కాబట్టి ఈయన లొకేషన్ లో డ్రాప్ చేయడం కానీ మామూలుగా బస్సులోనే మళ్ళీ బైక్ల మీద తిరిగి అనుకుంటారేమో రావంటే. ఇంకా బస్సులో ఇట్లా మా ఫ్రెండ్స్తో అంటే మా ఫ్రెండ్స్ సికింద్రాబాద్ లో ఉండేవాళ్ళు, నాకు అసలు ఏం తెలిసేది కాదు. ఇంకా అప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి ఎప్పుడైనా మామూలుగా తెలిసిన వాళ్ళు ఉంటే
ఫోన్ చేసి ఇట్లా తీసుకోవాలి అని చెప్తారు అట్లా చెప్పేది మా మమ్మీ వెంకటేష్కి. చెప్తే ఇంకా నాకేమైనా బుక్స్ కావాలన్నా అప్పటి నుంచి కొంచెం ఇంటర్వ్యూస్ అక్కడిక్కడ ఎక్కడైనా తిరిగేది ఉంటే మా చిన్న తమ్ముడు బిఎన్రెడ్డిలో చదివిండే. సో అప్పుడు బోనఫైడ్స్ అట్లా తేవడానికి అన్ని ఈయననే చూసుకునేవాడు కొంచెం. సో అట్లా మేము ఇద్దరం కొంచెం కలిసి తిరిగినాం. కానీ ఏమో ఇది పెళ్లి వరకు వస్తుందని మాత్రం అసలు ఎక్స్పెక్ట్. కలిసి తిరిగినప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అంటే మా స్టడీ హాల్లో ఇట్లా అయితే ఏమనకపోయేదన్న. ఇంకా ఊర్లో అంటే వాళ్ళకి తెలుసు మేము ఎట్లుండేది. ఇప్పుడు మా ప్రవర్తన బట్టి వాళ్ళు ఓకే ఏదో ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ అట్లా మేము మామూలుగా ఫ్రెండ్స్గానే ఉండేది. అంతా అట్లా తిరిగే వాళ్ళం కాదు, నార్మల్గా. అది కూడా ఎక్కువ తిరిగేవాడు. నాకు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అక్కడికాడికే మళ్ళీ తర్వాత ఆయన తిప్పలు అయినా నా తిప్పలు నేను. నాకు లొకేషన్ తెలియదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయితే సిటీలో అని చెప్పేసి ఇక మా మమ్మీని అడిగిందంట ఇట్లా చేస్తే బాగుంటది శిరీషకు అనేసి ఇంకా అడిగిందంట అత్తమ్మ. మమ్మీ ఉండి ఇంకా ఇప్పుడు వద్దు కొంచెం ఆగి ఒక 2-3 సంవత్సరాలు అయినాక చేస్తా, ఇప్పుడు చేయను అని ఉన్నదంట. ఇంకా తర్వాత వెంకటేష్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి వెంకటేష్కి ఫోన్ చేసి ఇక మీరేమన్నా ఇష్టపడుకుంటారు అంటే వెంకటేష్ ఉండి యాదలేదు అనేసి అని అన్నాడంట. ఇక అదంతే. ఇక ఏం లేదా అన్నాడు. ఈయన ఉండి అడిగింది వీళ్ళ మమ్మీ, నాకు ఫోన్ చేసింది ఫస్ట్. నాకు ఫోన్ చేసి అడిగింది ఇట్లా ఏమన్నా చేసుకుందాం అనుకుంటున్నారా ఎట్లా అనేసి అడిగిందంట ఈయనని. అడిగితే ఏం లేదమ్మా మేము ఏదో మామూలుగానే ఫ్రెండ్సే కానీ మీరు ఎందుకు అట్లా అనుకుంటారు అనేసి అంటే ఇక ఆమె నన్ను అడిగింది. ఏం లేదు అక్క అసలు ఏం లేదు, అట్లా ఏం లేదు, నేను ఒక్కదాన్ని తిరుగుతున్నా కదా, ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఇట్లా కొంచెం తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్కి అట్లా అట్లా అని, అంతే కానీ అట్లా ఏం లేదని చెప్పేసి చెప్పిన. ఓకే. అయితే మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ అమ్మ వచ్చి చెప్పిందా నీకు అంటే శిరీషం చేసుకో అని చెప్పేసి ఏమన్నా? అంటే ఇట్లా ఉంది కదా, ఇట్లా కలిసి ఉంటారు కదా అంటే తిరగడం కానీ ఇంకా ఇట్లా ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నా కానీ నిజంగానే ఇట్లా ఈమె ఎంపటి వెళ్ళిండు అట్లా అది ఇది అని అనుకుంటారు, అపోహాలు ఎందుకు, ఇంకా ఒకవేళ మీకు ఇద్దరు సెట్ అయితే అని చూసుకోండి అని చెప్పింది. ఓకే. సో ఎప్పుడు చెప్పింది ఇది? వాళ్ళ ఇంటికి వెళ్ళిన మళ్ళీ 2 days. అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years అయిందా? 1 year అయిందా? 1.5 years. 1.5 year 2 years అయింది. 2 years అవుతుంది. 2 years నుంచి. ఓకే. అప్పుడు బర్ల వీడియో అయినాక కొంచెం నాకు ఇంకా అప్పుడు ఎక్కువ తిరుగుతుంటాం కదా. ఓకే. ఇంటర్వ్యూస్ కానీ బయటికి ఎటు తీసుకోవాలన్నా నేనే. సరే, బర్రెలక్క మీద నీకు ప్రేమ ఎప్పుడు కలిగింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు చిగురించింది? అంటే మామూలుగా మేము ఇంకా రెగ్యులర్ గా ఉంటుంటామే. అంటే నాకు ప్రేమ అంటే ఆమె పైన ఒపీనియన్ లేకపోతుంది అన్నమాట. అంటే ఆమె బాధలను అవన్నీ చూస్తుంటే నాకు బాధ అనిపించేది. సో అంటే ఆమె లోపల ఉన్న బాధలతోటే నేను ఆమె తోటి. అంటే నాకు ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్ లేరన్న మామూలుగా. నాకు అప్పటి నుంచే నేను ఎక్కువ అంత అమ్మాయిలతో కూడా నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఫ్రెండ్స్ చాలా తక్కువ నాకు అసలు. ఎవరితో ఒంటరిగా ఉంటేదాన్ని అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇట్లా అట్లా భయపడేదాన్ని. ఇంకా తర్వాత వెంకటేష్ అంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు కూడా అస్సలు మాట్లాడకపోయి తర్వాత నేను డిగ్రీ ఇక్కడ ఓపెన్ డిగ్రీ చేసుకుని ఆయన రెగ్యులర్ డిగ్రీ చేసిండు. తర్వాత ఇంకా నేను కోచింగ్కి వెళ్ళిపోయినా హైదరాబాద్. ఈయన అప్పటికే కోచింగ్కి వెళ్ళిండు, కోచింగ్ అయిపోయింది. మామూలుగా స్టడీ హాల్లో ఏదో వెళ్ళి చదువుకుంటుండే. ఇంకా నాకు అంత క్లారిటీ లేదు. ఇంకా అప్పుడు ఇంకా వెంకటేష్ ఇంకా మామూలుగా మా మమ్మీ చెప్పి ఇట్లా బుక్స్ కావాలంటే ఇట్లా ఏమన్నా తీసుకో, ఒక్కదాని వెళ్ళకప్పుడు ఇంకా కొంచెం డేంజర్గా ఉంటాయి. సిటీలో ఎవరైనా భయపడతారు. అమ్మాయిలతో కూడా మాట్లాడక, అమ్మాయిలు కూడా డేంజర్గా ఉంటారు, అట్లా గుడ్డిగా నమ్ముతావు అది అని చెప్తుండే. ఇక అప్పుడు ఎవరితో చెప్పుకున్నా ఏమంటారు ఏమనేసి అన్ని విషయాలు వెంకటేష్తో చెప్పుకునేదాన్ని. ఇంటికాడ ఏమన్నా గొడవలు అయినా ఇట్లా మా మమ్మీ మా డాడీ ఏమైనా ఇష్యూస్ అయినా వెంకటేష్కి చెప్పి ఏడ్చేదాని అనమాట, ఇట్లా అవుతుందని. అట్లా ఇంకా అనుకోకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. సో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. నీకు నీ పైన కేసు ఉన్నప్పుడు కూడా నీ ఎంట తిరిగిండు, అవునా? సో నీ కష్టాలల్లా పాలు పంచుకుండు. సో నువ్వు అసలు కొల్లాపూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా నిల్చోడానికి కారణం కూడా వెంకటేష్, అవునా? ఏం లేదన్న. లేదు, ఇన్ని రోజుల నుంచి మీరు రివీల్ చేయాలి, ఇప్పుడు రివీల్ చేయాలి. సో నువ్వు ఎమ్మెల్యేగా నిల్చోవడానికి కారణం ఎవరంటే ఎవరి పేరు చెప్తాను? నేనే కారణం. నిజం చెప్పు. నిజంగా ఫస్ట్ నేను నిలబడతా అన్నాకనే వెంకటేష్తో అన్నా, వెంకటేష్ నేను నిలబడతా అని అంటే సరే చూడు మరి నీ ఇష్టం అని అన్నాడు. అన్న తర్వాత మా ఫ్రెండ్ ఉంటాడు, వీళ్ళ ఫ్రెండ్ నాకు కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. టీ తాగడానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండే, నిలబడక్క బాగుంటది అని అంటే ఏమో అన్నా మరి అమౌంట్ చాలా లక్షలు అయితే ఏమంత లేవు కదా అనేసి అని అన్నా. ఏం కాదక్క నిలబడి జస్ట్ నామినేషన్ తర్వాత చూద్దాం అనేసి అంటే ఇంకా అప్పుడు వెంకటేష్ మైండ్ లో గట్టిగా పాతుకుపోయింది. ఓకే వీళ్ళందరూ మేము వస్తామన్నారు ఆ పిల్లలు, అక్క నువ్వు నిలబడక్క మేము ప్రచారానికి వస్తాము, మేము కూడా డబ్బులు ఇస్తాం అనేసి అని నిండారు. ఇక వెంకటేష్ ఉండి ఏ శీర్ష ఏమన్నా కానీ అంటే ఏమో మరి. ఇక నాకు అప్పటికి పొలిటికల్ లైఫ్ అంతా అప్పుడు నాకు తెలియదు అన్న, పొలిటికల్ లైఫ్ అంటే నచ్చకపోయేది నాకు అంతగా.
ఇంకా వెంకటేష్ ఉండి కంటిన్యూగా ఏఈ అనేసి ఆ ఎమ్మెల్యే క్వాలిఫికేషన్స్ అది ఏం చేయాలి ఎట్లుంటది నియోజకవర్గం అప్పటికి కూడా నాకు అంత తెలియదు. నియోజకవర్గం ఇన్ని మండలాలు ఉన్నాయి అది మొత్తం గీసిండు అనమాట ఈయనని. ఏఈ అంటే ఏమో మనతో పైసలు లేని దానికంటే ఇక నేను మమ్మీతో చెప్పిన, మమ్మీ ఇట్లా అంటుండు వెంకటేష్ మరి అంటే ఎవరు చెప్పినా నువ్వు వినకు చెయ్యకు తర్వాత ఎవరేం రారు అనేసి అని అన్నది. ఇంకా ఏమన్నా అయితే ఎవరు రారు మనం ఇప్పటికే ఇంట్లో చక్కగా ఉందని వేస్తావా అది ఇది అని అన్నది. ఇక మళ్ళీ వెంకటేష్ తనంటే ఏంగా శిర్ష చేద్దాము ఇన్ని అవమానాలు జరిగినాయి ఇట్లా జరుగుతున్నాయి కదా ఇంక ఇదోటి అనుకో గెలిచినా ఓడినా సరే ఏనైతే వేద్దాం అనేసి అది అనుకోకుండా తర్వాత మీకు తెలుసు వెళ్ళినాం వేసేసినాం అంతే.